జగన్మోహన్ రెడ్డి గారు నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటో మీరే చూడొచ్చు. మరి 17 మెడికల్ కాలేజీలకి నేను తీసుకొచ్చానని చెప్పి ఒక పక్క ఆరోగ్యంతో కూడా చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రేపు 10వ తారీఖు మేము సూపర్ 6 ప్రోగ్రాం చేస్తున్నాం. అది జీర్ణించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. 10 మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్లో మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని తెలుసుకొని విషం కక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 8,500 చిల్లర కోట్లతో ఆ రోజు నేను తీసుకొచ్చానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఖర్చు పెట్టింది 647 కోట్లే. ఆయన గతంలో అప్పు మెడికల్ కాలేజ్ కాంట్రాక్టులకు అప్పు కూడా 1900 కోట్లు మేమే చెల్లించామనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒక్కటే, మరి ఫస్ట్ ఫేజ్లో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో పూర్తి చేసి పిల్లలకి ప్రజలకు అంకితం చేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సెకండ్ ఫేజ్లో మరి మిగతా కాలేజీలు కూడా మేము పూర్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న అడుగుతున్నాం. పులివెందుల మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేయలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి? మరి గతంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో 27 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. 5,015 సీట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మరి 14-19 మధ్య కాలంలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్ కూడా మనకు 4వ స్థానం వచ్చింది. ఈరోజు గత 19-14లో మరి 10వ స్థానానికి తీసుకొచ్చారు. అంటే అన్ని డిపార్ట్మెంట్ని కూల్చివేశాడు, అన్ని డిపార్ట్మెంట్లు భూస్థాపితం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడడం ఏమైనా